హన్మకొండ జిల్లా ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీని మండలంగా ప్రకటించాలని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉప్పల్ గ్రామ అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ఉప్పల్ గ్రామంను మండలంగా ఏర్పాటు చేయాలని నినాదించారు. గత ప్రభుత్వ హయాంలో ఉప్పల్ను మండలంగా ప్రకటిస్తామని మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉప్పల్ గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ధర్నా రాస్తారోకో నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ సంభవించింది. ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. మా మండలం కావాలని అప్పుడు కూడా గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మండలంకి కావాల్సిన వనరులు అన్నీ మా ఊర్లో ఉన్నా మా ఊరును మండలంగా ప్రకటించకపోవడం మాకు చాలా బాధ. పాత తాలూకాలని మా ఊరు మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్ మండలానికి అంటే ముందు మాది మేజర్ విలేజ్. కానీ అప్పుడున్న నాయకులు కొంత పట్టించుకోకపోవడం వల్ల మా మండలం కాకపోవడం మా దురదృష్టకరం. ఇప్పుడైనా చిన్న కేసీఆర్ గారు వచ్చినాక చిన్న మండలాలు ఇస్తున్నాడు, అప్పుడు కాలే. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా చాలా మండలాలను చిన్న మండలాలను కూడా ప్రకటించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా ఊరు అన్ని మండలానికి సంబంధించిన వనరులు అన్నీ ఉన్నాయి. దీనికి మా ఊరిని కూడా మండలంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి సరిపడేది అన్ని ప్రతి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, ఐకేపీ బిల్డింగ్ కానీ రైతు వేదిక కానీ సరిపడే మండలానికి సరిపడే ఆఫీసులు కానీ ప్రతి